హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక 3-4 సినిమా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూసిఫర్ 2 అయిన ఎంపరన్ సినిమా బుకింగ్స్ చూస్తుంటే ఒక్కొక్కడికి మైండ్ పోతుంది అనమాట. ఆ సినిమాకి బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 అవర్స్ లో 6,45,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. నిజంగా ఇదైతే రికార్డ్ అనే చెప్పాలి. 1 అవర్ పీక్ సేల్ ఎంత ఉందంటే 96K కి పైగా అయితే ఉంది. నిజంగా ఇదైతే ఆల్ టైమ్ రికార్డు. అంటే బుకింగ్స్ ఓపెన్ అయిన ఫస్ట్ డేనే 96K పర్ అవర్ అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఇంకా ఈ సినిమా కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ డే 1 రికార్డ్ అయితే ఖచ్చితంగా కొట్టబోతుంది. ఈ రికార్డ్ ని కొట్టడానికి మళ్ళీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో. మీరు మోహన్ లాల్ గారి రీసెంట్ సినిమాలు చూసుకుంటే అసలు అవి వచ్చిన విషయం కూడా చాలా మందికి అయితే తెలీదు. కానీ ఇప్పుడు ఈ లూసిఫర్ 2 అయిన ఎంపరన్ సినిమాకి అయితే సీక్వెల్ హైప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఈ రేంజ్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంక ఇది పక్కన పెడితే కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారు ఈ రోజు మన హైదరాబాద్ లోని ఫేమస్ టెంపుల్ అయిన పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్లారు. RC16 షూటింగ్ కోసం ఆయన అయితే హైదరాబాద్ లోనే ఉన్నారు. నిన్న రాత్రి షూటింగ్ కూడా జరిగిందనమాట. ఈ రోజు మార్నింగ్ ఆయన గుడికి వెళ్ళి అయితే ఆ అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. ఇంకా RC16 కి సంబంధించి నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక స్పెషల్ ఫోటో షూట్ అయితే జరిగిందనమాట. నాకు తెలిసి అది బర్త్డే కి సంబంధించి రామ్ చరణ్ గారి పోస్టర్ కోసం ఆ ఫోటో షూట్ అయితే చేశారని టాక్ అయితే బాగా వినపడుతుంది. మనం వర్కింగ్ స్టిల్స్ లో చూసిన రామ్ చరణ్ గారి లుక్ కి అలాగే సినిమాలో ఉన్న లుక్ కి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ 2 రోజుల్లో అయితే వచ్చేస్తుంది. ఇంక ఇది పక్కన పెడితే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మార్చి 27న నాయక్ సినిమాని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా కొన్ని చోట్ల అయితే ఈ రోజు అయితే ఓపెన్ అయ్యాయి. కాబట్టి ఫ్యాన్స్ ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకుంటా అయితే ఉండండి. ఇంక ఇది పక్కన పెడితే రాబిన్హుడ్ సినిమా ప్రమోషన్ లో మన నితిన్ అన్న అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. రాబిన్హుడ్ సినిమా తర్వాత ఆయన లైనప్ ఏంటో ఆయన అయితే చెప్పాడు అనమాట. దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. రాబిన్హుడ్ సినిమా తర్వాత వకీల్ సాబ్ సినిమాని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమాలో అయితే నటించాడు. మనందరం అనుకున్నట్టు ఆ తమ్ముడు సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదంట. ఆ సినిమా స్పానే వేరే లెవెల్లో అయితే ఉంటదంట. ఇంకా తమ్ముడు సినిమా తర్వాత బలగం వేణు గారి డైరెక్షన్ లో ఎల్లమ్మ అనే ఒక స్పిరిచువల్ సినిమాలో అయితే మన నితిన్ అన్న అయితే నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో మన నితిన్ అన్న క్యారెక్టర్ చాలా రూటెడ్ గా అయితే ఉండబోతుందంట. ఈ సినిమా ఆయన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ లాగా అయితే ఉండబోతుందని, ఎంత యాక్ట్ చేస్తే అంత పేరైతే ఈ సినిమా ద్వారా మన నితిన్ అన్నకైతే వస్తుందంట. అయితే ఈ ఎల్లమ్మ సినిమాలోకి హీరోయిన్ గా సాయి పల్లవి గారిని తీసుకుంటారనే టాక్ అయితే నడిచింది కదా. అయితే ఇప్పుడు కొత్తగా కీర్తి సురేష్ గారిని అయితే తీసుకున్నారనే టాక్ అయితే నడుస్తుంది. మరి దీంట్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మనం మరి కొన్ని రోజులు అయితే ఆగాల్సిందే. ఇంకా ఈ ఎల్లమ్మ సినిమా తర్వాత ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ గారితో ఒక సినిమా అయితే చేయబోతున్నాడంట. ఈ విక్రమ్ కే కుమార్ గారి సినిమా స్టోరీ ఏదైతే ఉందో అది చాలా కాంప్లెక్స్ గా అయితే ఉండబోతుందంట. అన్ని అనుకున్నట్టు గనక జరిగితే తెలుగు వాళ్ళందరూ గర్వంగా చెప్పుకునే సినిమా అయితే అయిద్దని మన నితిన్ అన్న అయితే చెప్పాడు. నాకైతే ఇదంతా విన్న తర్వాత ఏమనిపించిందంటే, ఒకప్పుడు ఇష్క్, గుండె జారి గల్లంతైందే, హార్ట్ అటాక్ లాంటి హిట్లు అయితే కొట్టాడు కదా వరుసగా. మరొక్కసారి మన నితిన్ అన్న అలాంటి హిట్స్ అయితే కొడతాడు అనిపిస్తుంది. నాకైతే చాలా కాన్ఫిడెంట్ గా అయితే అనిపిస్తుంది. ఇంకా వీటితో పాటు ఉన్న ఇంకొక న్యూస్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ April 8న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే కదా. ఆయన బర్త్డే సందర్భంగా ఆర్యా 2 సినిమాని అయితే రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే వీళ్ళైతే ఉన్నారు. అయితే ఈ ఆర్యా 2 రిలీజ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాని అయితే రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే వీళ్ళైతే ఉన్నారంట. మరి కొన్ని రోజులు అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. సరే, మరి ఇంక లాస్ట్ లో మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అలాగే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.